షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేషువ మెస్సీ నామంలో యేషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, గతించిన దినమంతా మన తండ్రి అయిన దేవుడు మనలందరినీ క్షేమముగా ఉంచి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినంలోనికి నడిపించినందుకై దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. ఈ మాటను మోషే యెహోషువతో చెప్పినట్లుగా మనం ఇక్కడ పై వచనంలో చూసినప్పుడు మనకి తెలుస్తుంది. మోషే యెహోషువతో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశం వైపు నడిపించుటకు వారిని అప్పగిస్తూ యెహోషువకి ఇచ్చిన ధైర్యవచనము భయపడకము అని. నీ ముందు కారణం ఏంటంటే భయపడవద్దు, జడియవద్దని చెప్తూ దానికి కారణం ఏంటంటే నీ ముందర నడిచేవాడు యెహోవా. నీ ముందర నడిచేవాడు యెహోవా, మన తండ్రి అయిన దేవుడు. మనము కలిగి ఉన్న జీవమగల తండ్రి. మనము కూడా భయపడకూడదు కదా మరి. అంత జీవమగల తండ్రిని కలిగి ఉన్నందుకు, అంత మహిమ గల దేవుని మనం పూజిస్తున్నందుకు మనం ఎందుకు భయపడాలి, ఎందుకు కంగారు పడాలి? ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము. ఒక్కొక్కసారి మన స్థితిగతులను పరిశీలన చేసుకుంటే దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఏంటి ఈ కష్టాలేంటి, నష్టాలేంటి, శోధనలేంటి, ఎంత దుఃఖకరమైన సమయం, ఎంత కృంగుబాటు ఏంటి అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకి ఆయన చెయ్యి విడువని దేవుడు. ఆయన అన్నాడు కూడా మనల్ని విడువాడు, మనల్ని ఎడబాయడు అని మోషే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఆయన నిన్ను ఎడబాడు, నిన్ను ఎడబాయడు అన్నాడు మోషే యెహోషువతో. తండ్రి అయిన దేవుని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడో, ఎటువంటి యొక్క ప్రవచనం తెలియజేస్తున్నాడో, అది ఈరోజు తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎప్పుడంటే మనము ఆయన ముందర పెట్టి నడిచినప్పుడు, ఆయన ముందర పెట్టి ఆయన యొక్క మార్గంలో మనం నడిస్తే గనక మనం ఎటువంటి శోధనలో పడిపోకుండా, ఎటువంటి వేదనలోకి పోకుండా సంతోషంతో, సమాధానంతో జీవించగల స్థితిని మనము కలిగి ఉంటాము. కాబట్టి యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అనే మాటను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మాటల సారాంశం అంతా కూడా ఒకటే. మనం ఎప్పుడైతే మన తండ్రిని మన ముందు పెట్టుకొని, అంటే ప్రార్థనా పూర్వకంగా, ప్రభువా నాకు శోధన వచ్చిందన్న, లేకపోతే ఏదన్నా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నాకు దాన్ని స్థిరపరచు, ఇంటర్వ్యూలో ఆయన విజయం కలిగించాను, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పనిని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ముందు పెట్టిన, ఆయన ఈ పనిని తండ్రి నీ నామం పేరిట ప్రారంభిస్తున్నాను, దీనిలో నాకు జయము కలిగించు, త్వరితగతిని పూర్తయ్యే నాయన ఆ యొక్క అవకాశం కలిగజేయని ప్రతి విషయంలో కూడా ప్రార్థన పూర్వకంగా తండ్రిని దేవుని అడుగుచు ఆయన నామము పేరట మనం చేస్తే గనక ఖచ్చితంగా దానిలో మనము విజయము సాధించగలుగుతాము. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే జీవము గల తండ్రిని కలిగి ఉన్నందుకు ధైర్యంగా ఉండాలి, భయపడకుండా. అంతేగాని కృంగిపోవటం, లేకపోతే వేదనలోకి వెళ్ళిపోవటం, అయ్యో ఎలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటని ఏడుస్తూ ఉంటాం. అది కాదు చేయవలసింది. ఒకవేళ అలా చేస్తే కనుక మరలా మనం సాతానికి లోబడిపోయినట్టే, అబ్బా పడిపోయాడురా, ఇంకేమంది, ఎంతో ఆనందిస్తాడు. అలా కాకుండా నేను జీవము గల దేవుని కలిగి ఉన్నాను, ఒకవేళ ఈరోజు ఈ శోధన రావచ్చు, కానీ నాకు దీనికంటే రెట్టింపు దీవెన, ఈ యొక్క కలిగిన శోధన కంటే రెట్టింపు సంతోషాన్ని దేవుడు నాకు ఇస్తాడని ఆ యొక్క ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి మనం తండ్రిని అడుగుచున్నట్లయితే కనుక ఖచ్చితంగా తండ్రి మన జీవితాల్లో ఆ యొక్క కార్యమును జరిగించి మనల్ని సంతోషపరచుటకు, మనల్ని ధైర్యపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని విడువను, నిన్ను ఎడబాయను, భయపడకము, జడియకము అని ఈరోజు మనకు ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని మన ముందు పెట్టుకొని ఆయన వెనక మనం వెళితే గనక, ఆయన మార్గంలో మనం వెళ్తే గనక, ఆయన చిత్తమునకు మనము ఒప్పుకుంటే గనక, ఆయన అధికారము క్రింద మనం బ్రతకడానికి ఇష్టపడితే గనక, ఆయన చూపిన యొక్క ప్రేమను మనం కూడా కలిగి ఉండి సంతోషంతో, సమాధానంతో, ఆ యొక్క పశ్చాత్తాపము, కనికరములను కలిగి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన కార్యం చేయగలడు.
అటువంటి జీవము గల దేవుడు, మాట తప్పని వాడు, ఆయన ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాడు. కాబట్టి అటు విశ్వాసం కలిగి మనం కూడా ధైర్యంతో ఉందాం. ఈరోజు ఆయన ఇచ్చిన ధైర్యవచనమును మన హృదయంలో ముద్రించుకొని దాని ప్రకారం నడుద్దాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మను స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులం, అయోగ్యులము, అందుని బట్టి ఈరోజు నేను నిన్ను విడువను, ఎడబాయను, భయపడకము, జడియకమని మమ్మల్ని ధైర్యపరిచారు. మాలో ఉన్న భయమును తీసివేశారు ప్రభా. అవును తండ్రి, ఆయన మేమందరం కూడా నిన్ను ముందు పెట్టుకుని ప్రభా, ఆయన నీ మార్గంలో నడవటానికి, నీ వాక్యమునకు చెవియోగి దానిని గ్రహించి మా హృదయముల మీద నాటింపచేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సంతోషంతో, సమాధానంతో, పరిశుద్ధతతో, పవిత్రతతో నీ రాకడలో ఎదబడి గుంపులుండి కృపను దయచేయమని, విన్న మాటను బట్టి మమ్మల్ని అందరినీ జీవించి ఆశీర్వదించమని, ఆయన అనేక మంది బిడ్డల్ని సందులో బలపరిచి స్థిరపరచమని, స్వస్థపరిచి రక్షణ నడిపించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం, షలోం. దేవుని పరిశుద్ధ